నోరు ఉన్నది కదా అని నోటికొచ్చినట్టుగా ఎదుటి వాళ్ళని మాట్లాడొద్దు. ఆ నోరుని కాస్త అదుపులో పెట్టుకొని మాట్లాడితే మన రెస్పెక్ట్ కాస్త పెరుగుతుంది. అలా అని తప్పు లేనంత వరకు మాత్రమే, మన తప్పు ఉంటే కాస్త మనం క్షమించమని అడిగినా తప్పు లేదు. మన తప్పు లేకపోతే ఎదుటి వాళ్ళ మాటలు పడాల్సిన అవసరం కూడా లేదు. కాస్త ఆలోచించి మాట్లాడండి అబ్బా. ఈ ప్రపంచంలో మనం ఎక్కడ బ్రతుకుతున్నాము? ఎదుటి వాళ్ళని కష్టపెడితే, ఎదుటి వాళ్ళని ఒక మాట అంటే మనకేమైనా వచ్చేది ఉందా? ఏమీ రాదు. వాళ్ళు బాధపడితే ఆ శాపనలు మనకు తలుగుతాయి. కాస్త ఎదుటి వాళ్ళని అనే ముందు ఆలోచించి మాట్లాడండి. అర్థమవుతుందా? ఎవరైనా, నేనైనా నువ్వైనా అంతే కదా. ఎవరి కష్టం ఏం తినట్లే. ఎవరు కష్టపడి వాళ్ళే తింటారు. వాళ్ళది మనకు పెట్టరు, మనం వాళ్ళకు పెట్టం. అలాంటప్పుడు ఎందుకు ఒకరిని మాట్లాడడం? ఒకరిని మాట్లాడితే ఏమైనా వస్తుందా? ఏమీ రాదు. అక్కడ మనం బ్యాడ్ అవ్వడం తప్ప. అంతేనా? కాస్త ఆలోచించండి అబ్బా. ఇప్పుడు వీడియోలోకి వచ్చేసైతే మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు. మా అమ్మకు బాగాలేదని చెప్పాను కదా. సో మధ్యాహ్నం టైంలో కాస్త దోశలు వేసుకొని మా ఆయనకు 2 వేసి నేను 2 తినేసాను. అసలు కర్రీ కూడా లేదు. ఏదో అలా అలా తింటున్నాను. కొంచెం బాధలో ఉన్నాను. అస్సలు మంచిగా అనిపించట్లేదు. మా అమ్మకు హెల్త్ ప్రాబ్లం ఏంటిదనేది తర్వాత వీడియోలో చెప్తాను. కానీ ప్రజెంట్ అయితే చాలా రోజుల నుంచి తను అట్లనే ఉంది. కానీ అంత ఏం కాదు. ఇప్పుడు మరీ కొంచెం తనకు ప్రాబ్లం అయిపోతుంది. ఆయుర్వేదిక్ వాడుతుంది. అయినా ఏం తగ్గట్లేదు. కొంచెం మనసులో భయం భయం అయితే ఉన్నది. మా దేవుడైతే ఉన్నాడు ఖచ్చితంగా. మా అమ్మ జీవితాంతం కష్టపడుతూనే ఉంది. ఇప్పుడు అదే ప్రాబ్లం. సో ఎప్పుడు తనకు సుఖం ఉంటుందో, ఇక ఈ జీవితంలో మా అమ్మకైతే సుఖం లేదు. నాకు అర్థమైపోతుంది. కొంచెం బాధలో ఉన్నాను. అసలు మంచిగా అనిపించట్లేదు.